ఈ వీడియోలో మనం జవాన్ సచిన్ యాదవరావు వనాంజే గురించి సమాచారం తెలుసుకోబోతున్నాం. ఆయన పుట్టుక నుంచి ఎలా మరణించారనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సచిన్ యాదవరావు వనాంజే మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్ తాలూకులోని తమ్లూర్ గ్రామంలో 1996లో జన్మించారు. ఈ గ్రామం మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు సమీపంలో ఉంది. అయితే అతని కుటుంబం ప్రస్తుతం దెగ్లూర్ టౌన్లోని జియా కాలనీలో నివసిస్తుంది. సచిన్ యాదవరావు వనాంజే విద్యాభ్యాసం 12వ తరగతి పూర్తి చేసి డిగ్రీని కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు. సచిన్ ఆర్మీలో చేరడానికి ముందు ఎక్కువ సమయాన్ని కుటుంబం కోసమే గడిపేవారు. కుటుంబం కోసం పనిచేస్తూ సైనిక దళంలో చేరి గొప్ప సైనికుడు కావాలనే కలలు కనేవారట. అతను గ్రామీణ నేపథ్యంకు చెందినవారు. అతని తండ్రి యాదవరావు శివరాం వనాంజే ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. కాబట్టి కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా సామాన్యంగానే ఉండేది. సచిన్ యాదవరావు వనాంజే భారత సైన్యంలో మహార్ రెజిమెంట్లోని 6వ బెటాలియన్లో డ్రైవర్గా సేవలందించారు. అతను గత 3 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లోని రంబన్ ప్రాంతంలో నియమించబడి పనిచేస్తున్నారు. అతని ప్రధాన విధుల్లో సైనికులను యుద్ధ సంబంధిత నియామకాల కోసం రవాణా చేయడం జరుగుతూ ఉండేది. జమ్మూ కాశ్మీర్లోని పర్వత ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఎందుకంటే ఆ ప్రాంతంలో రోడ్లు చాలా కఠినమైనవి, లోతైనవి, ప్రమాదకరమైనవి కూడా. భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న సమయంలో అతను విధులు నిర్వహించాడు. ఈ సంఘటన అతని పనిపై మరింత ఒత్తిడిని తీసుకుని వచ్చింది. సచిన్ యాదవరావు వనాంజే 2025 మే 6న జమ్మూ కాశ్మీర్లోని రంబన్ సమీపంలో జరిగిన ఒక దుర్ఘటనలో మరణించారు. అతను డ్రైవ్ చేస్తున్న సైనిక ట్రక్ కొండ రహదారిపై నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సచిన్తో పాటు మరో 3 సైనికులు కూడా మరణించారు. కానీ కొన్ని ఎక్స్పోస్టులు సచిన్ పాకిస్తాన్ కాల్పుల్లో మరణించాడని పేర్కొన్నాయి. కానీ వీటిని ధృవీకరించే ఆధారాలు మాత్రం ప్రస్తుతానికి లేవు. ప్రముఖ వార్తా వెబ్సైట్లు ఈ సంఘటనను ప్రమాదకరంగానే వర్ణిస్తున్నాయి. సచిన్ ఆ సమయంలో యుద్ధ సంబంధిత నియామకం కోసం సైనికులకు రవాణా చేస్తున్నాడు. ఇది సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చాడు. ప్రమాదం తర్వాత సచిన్ యాదవరావు వనాంజే పార్థివ దేహం శ్రీనగర్లోని 66 బేస్ హాస్పిటల్కు తరలించబడింది. అక్కడ అటాప్సీ పూర్తయిన తర్వాత అతని శరీరం నాందేడుకు విమానంలో తీసుకుని రాబడింది. 2025 మే 9న దెగ్లూర్ టౌన్లో అధికారిక సైనిక గౌరవాలతో అతని అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు, ఎన్నికైన ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అతని శరీరం ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లబడింది. అంతేకాకుండా భారత సైన్యం గన్ సెల్యూట్లతో సత్కారం చేసింది. సచిన్ భార్య మధుర, 8 నెలల కుమార్తె, తల్లిదండ్రులు మరియు 2 సోదరులు ఉన్నారు. అతను 1.5 సంవత్సరం క్రితం వివాహం చేసుకున్నాడు. అతని భార్య మధుర ప్రస్తుతం పూణేలో నివసిస్తుంది. అతని మరణం తమ్లూర్, దెగ్లూర్ మరియు సమీపంలోని మద్దూరు ప్రాంతాల వాసుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు అతని మరణాన్ని దేశం కోసం త్యాగంగా గౌరవించారు. ఇది భారత్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో దేశభక్తి భావనను ప్రతిబింబిస్తుంది కూడా. సచిన్ యాదవరావు వనాంజే ఒక 29 ఏళ్ల యువ జవాన్. దేశ సేవ కోసం తన జీవితాన్ని అర్పించినట్లే జమ్మూ కాశ్మీర్లోని సవాలుతో కూడిన పరిస్థితుల్లో విధులను నిర్వహిస్తూ ఒక దురదృష్టకర ప్రమాదంలో అతను తన ప్రాణాలను కోల్పోయాడు. అతని అంత్యక్రియలు దెగ్లూర్లో పూర్తయ్యాయి. అతని త్యాగం స్థానిక సమాజంలో గౌరవాన్ని మరియు దేశభక్తిని రేకెత్తించింది. అతని సేవ మరియు త్యాగం సమాజానికి ఎంతో గర్వకారణంగా నిలిచింది కూడా.